ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలలుగా చాటి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా ఏడికి పోయినా ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఆబుదాబికి పోయినా ఆడిలైడ్కి పోయినా ఆస్ట్రేలియాకు పోయినా అమెరికాకు పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టలని నలుమూలలు చాటినటువంటి గౌరవ ప్రధాని మనందరికీ మార్గదర్శకుడైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మరికొద్దిసేపట్లో ఈ సభకి రాబోతా ఉన్నారు. కాబట్టి కార్యకర్త బంధువులందరూ కూడా ఎక్కడ ఎట్లాంటి గ్యాప్స్ లేకుండా తొందరగా గ్యాలరీ ముందు ఉన్నటువంటి బాక్సులన్నీ కూడా ఫిలప్ చేసి వాలంటీర్ మిత్రులకు అందరికీ కూడా బయట ఉన్నటువంటి కార్యకర్త బంధువుల్ని దయచేసి వెంటనే ముందు వైపుకు పంపించి అన్ని బాక్సులు కూడా నిండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిసిప్లిన్ అని చెప్తాం. పెద్దలు నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి ఈ ముందున్నటువంటి బాక్సులు ఏవి కూడా ఖాళీగా ఉండకుండా వాలంటీర్ మిత్రులు ఈ 2 బాక్సులలో ఉన్నటువంటి వాలంటీర్లు దయచేసి మీరు ఈ బాక్సులు కాల్ చేసి వెనకకు పోవాలి. ఆ బాక్స్ ఒకటి రైట్ సైడ్ ఖాళీ కనబడతా ఉంది. అటు నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా బాక్సులకు తీసుకురావాలి. వాలంటీర్స్ కదలాలబ్బా, కాషాయ దండి కదలాలి. ఇక్కడ నుంచి బాక్స్లో ఉన్నటువంటి కాషాయ సైన్ చేసి వెంటనే ఫిలప్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఈ మధ్యలో ఫామ్ హౌస్లోంచి బయటకు వచ్చారు. పాపం 10 ఏళ్ల నుంచి ప్రగతి భవన్లోంచి ఎప్పుడు బయటికి రానటువంటి చంద్రశేఖరరావు గారు ఈ మధ్యలో బస్ వేసుకొని 45 డిగ్రీల టెంపరేచర్లో పాపం నిన్న ఖమ్మం పోయిండు, మొన్న నల్లగొండ పోయిండు. 2-3 రోజుల నుంచి ఎండలో తిరిగేసరికి ఎండ దెబ్బ తాకినట్టుంది కేసీఆర్కి. ఏమేం మాట్లాడుతుండో అర్థమైతలేడు, ఎందుకు మాట్లాడుతుండో అర్థమైతలేదు. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. నామా నాగేశ్వరరావు అనేట ఆయన మంత్రి అవుతాడని ఖమ్మంలో చెప్పిండు. అవుతాడా? గెలుస్తాడా? టీఆర్ఎస్ ఒక్క సీట్ అన్నా గెలుస్తుందా? జర గట్టిగా చెప్పురు, జర ఆగితే ఇంకో జిల్లాకు పోతుందా? ఒక్కటన్నా గెలుస్తుందా? ఆఖరికి మా మెదక్ మీద ఏదో ఆశలు ఉన్నాయన్నారు. గెలుస్తుందా మెదక్? టీఆర్ఎస్ గెలుస్తుందా మెదక్లో? వీడికి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి కూడా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మెదకు మాదే, జహీరాబాద్ మాదే, సికింద్రాబాద్ మాదే. ఈ రాష్ట్రంలో ఉన్న 17కు 17 పార్లమెంట్ సీట్లు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తున్నారు? అందుకనే కేసీఆర్ మాట్లాడితే ఎండ దెబ్బ కొట్టి మాట్లాడిండేమో అని చెప్తా ఉన్నా నేను. కేసీఆర్ గారికి పాపం దేశంలో ఉన్న నాయకులందరికీ సన్ స్ట్రోక్ తాకింది అని చెప్పి బాధపడుతుంటారు. ఏం తాకుతుంది? కొడుకు దెబ్బ తాకింది అని బాధపడతారు. ఎండ దెబ్బతో పాటు సన్ స్ట్రోక్ కూడా తాకుతుంది దేశంలో ఉన్న అందరి నాయకులకి. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అదేం అదృష్టమో దురదృష్టమో కాదు తెలియదు, కానీ అల్లుళ్ళ స్ట్రోక్ మాత్రం ఎక్కువ తాకుతుంటుంది. ఈడ చంద్రశేఖరరావు కూడా త్వరలోనే అల్లుని స్ట్రోక్ తలిగేటట్టుంది. అందుకనే ఆగమాగం అయిపోయి బయటకు వచ్చిండు. కొడుకేమో పనిచేస్తలేడు, కొడుకునేమో ప్రజలు ఆశీర్వదించేటట్లేరు, కొడుకు నడిస్తే జనం ఇష్టపడతలేరు. ఇదే అవకాశంగా భావించి అల్లుడు హరీష్ అనేట ఆయన చేసిండు. మెదక్ జిల్లాలో గెలిచినటువంటి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ట్రయల్ కింద, మొదటి ట్రయల్ కింద రేవంత్ రెడ్డి ఇంటికి పంపించి ఒక ఫోటో దించి మామకు ఒక హెచ్చరిక పంపిండు. మామ, నా ప్రాధాన్యత తగ్గించాలనుకుంటే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరినీ తీసుకొని నేను రేవంత్ రెడ్డి దగ్గరికి పోతా అని చెప్పి ఒక వార్నింగ్ని ఇండైరెక్ట్ గా మామకి ఇచ్చిండు అల్లుడు హరీష్. భయపడి అల్లుడా నువ్వు కూడా తిరిగిపో, కేటీఆర్కి సమానం కూడా నువ్వు తిరుగు అని ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్పిండ్రో అప్పుడు హరీష్ రావు గారు ఇటు తిరగడం మొదలు పెట్టిండు. మెల్లగా మరదల్ని జైలుకు పంపిండు, తీహార్కు పంపిండు. మరదల్ని పరామర్శించే పేరిట ఢిల్లీకి పోయిండు. వచ్చేటప్పుడు ఏం చేసిండు? ఢిల్లీలో అసెంబ్లీలో బాగా బట్టలు చింపుకుంటాడు, రేవంత్ రెడ్డితో ఏదో కుస్తీ పట్టినట్టు. అదంతా ఉత్తుత్తదే అని తేలిపోయింది. మార్చి 19వ తారీఖు రోజు రాత్రి మరదల్ని తిహార్ జైల్లో పలకరించి వాపస్ వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఒకటే విమానంలో 2 గంటల సేపు బిజినెస్ క్లాస్లో పక్క సీట్లలో కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ వచ్చిర్రు. ఏందా ముచ్చట సారాంశం ఏంది? ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఆగు, నేను ఒక 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని నీ దగ్గరికి వస్తా అని హరీష్ రావు రేవంత్ రెడ్డి గారికి మాట ఇచ్చిర్రు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్లో, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో
మొట్టమొదటి ముద్ద ఎవరంటే హరీష్ రావు. మరి ఎందుకు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, పిల్లర్లు గుంగిపోయినాయి, రేవంత్ రెడ్డి పోయి చూసిండు. మరి అల్లుడు హరీష్ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డికి ఉన్న ఇబ్బంది ఏంటంటే, రేవంత్ రెడ్డికి కుడి ఎడమల కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి లేవంగానే ఆ కుర్చీ ఎత్తుకపోతామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆ బాధ నుంచి బయటపడాలంటే బయటికి వెళ్ళి ఇంకెవరినైనా తెచ్చుకుందామని రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో గేట్లు తీసినా అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే, గేట్లు తీస్తే రెండు సంఘటనలు జరుగుతాయి. ఒకటి, బయట ఉన్నోడు లోపలికి రావచ్చు, రెండు, లోపల ఉన్నోళ్ళు కూడా గేటు దాటి బయటికి వెళ్ళిపోవచ్చు. రేవంత్ రెడ్డి కనబడుతున్న మొదటి ప్రమాదం, ఆయన కుడి ఎడమ పక్కన కూర్చున్నోళ్ళే ఎప్పుడు ఆయన కుర్చెత్తుకొని వెళ్ళిపోతారో ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందుకని ఆయన నోటికి ఏదొస్తే ఆయన కూడా కేసీఆర్ లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరికి దేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు మా సిద్దిపేటకు వచ్చి మాట్లాడితే, ముస్లిం రిజర్వేషన్లని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేనటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లని ఎత్తేస్తామని అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడితే, ఆ వీడియోని మార్ఫింగ్ చేసి ఓబీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తారని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని 3 రోజులుగా సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి వీడియోనే మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తే, ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి దోస్తులు వచ్చిర్రు. రేవంత్ రెడ్డికి అదేం కొత్త కాదు. వెనకటికి ఒకసారి తెలంగాణ పోలీసు వాళ్ళు తోలుకుపోయిరా, ఓటుకు నోట్లో పోయొచ్చిండు అన్న, అలవాటే అన్నకి. ఇప్పుడు మళ్ళా పోయేందుకు రెడీ అవుతూ ఉత్తర కుమార ప్రగల్భాలు వలుకుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రిని ముట్టుకోరా ముఖ్యమంత్రులు అయితే? ఈ దేశంలో నీకంటే ముందు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, 2 సార్లు అయిన వాళ్ళు, 3 సార్లు అయిన వాళ్ళు, జబ్ తక్ సమోసా రహేగా తబ్ తక్ సమోసమే ఆలూ రహేగా అని చెప్పిన లాలూ ప్రసాద్ చాలా రోజులు జైల్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గడ్డి తినడం దొరికిపోయి జైల్లో పెట్టిరు. అందుకని నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, నేను ఎవరికి భయపడ్డా అని ఏతులు మాట్లాడితే శ్రీకృష్ణ జన్మస్థానానికి బరాబరి పంపిస్తుంది భారతీయ జనతా పార్టీ. తప్పు చేసిన ఎవరినైనా శిక్షిస్తుంది. చంద్రశేఖరరావు మాట చెప్తాడు, వాషింగ్ పౌడర్ నిర్మా అని. అదే మాటల్ని రేవంత్ రెడ్డి కూడా మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో మొన్నటిదాకా నీ ప్రభుత్వమే ఉండే కదా, ఒకసారి అక్కడ ముఖ్యమంత్రిని అడుగు. అక్కడ అజిత్ పవార్ అన్నట్టు ఆయన బీజేపీలో చేరంగానే, బీజేపీతో సంకీర్ణం పెట్టుకోగానే కేసులు ఎత్తేసిరని మాట్లాడితే, నీకు కాంగ్రెస్ పార్టీకి అజిత్ పవార్ మూతోడు జవాబిచ్చిండు. నేను ఇంకా కోర్టుకు పోతున్నా, నా మీద కేసులు అట్లే ఉన్నాయని చెప్పిండు. అందుకని కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ. రాలే వస్తే నేను ఆపేస్తా కదా, కూర్చొని. మోడీ గారు వచ్చినాకనే బరాబర్ ఆపేస్తా, 2 నిమిషాలు కూర్చోాలి. దయచేసి ఎవరు కూడా మీ సీట్లలోంచి లేవద్దు. మోడీ గారు రాగానే నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను కాబట్టి చివరిగా ఒక మాట, పెద్దలు ఇంకా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి, చంద్రశేఖరరావు గారు ఏ అబద్ధాలను అయితే కొనసాగించిండ్రో అదే అబద్ధాల పునాదుల మీద తన పార్టీని రక్షించుకోవాలని రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ, మే 13వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ 2 పార్లమెంటు స్థానాలను కూడా గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని మీకు అందరికీ కూడా సవినయంగా